సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఇవన్నీ కాకుండా మరొక కేటగిరీ కూడా ఉంటుంది. అవే గేమ్ చేంజర్స్ గా మారిన సినిమాలు. కొన్ని చిత్రాల వల్ల ఆ భాష సినీ పరిశ్రమకి గుర్తింపు లభిస్తుంది. అలాంటి గేమ్ చేంజర్ సినిమాలు తెలుగులో కూడా చాలానే ఉన్నాయి. అందులో ఒకటి శివ. నాగార్జున గారు హీరోగా తెరకెక్కిన ఈ మూవీతోనే రామ్ గోపాల్ వర్మ గారు దర్శకుడిగా పరిచయమయ్యాడు. డెబ్యూతోనే ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసి సీనియర్ దర్శకులకు సైతం పోటీ ఇచ్చే సత్తా తనలో ఉందని నిరూపించాడు. తాజాగా శివ విడుదలై 35 ఏళ్ళు అవుతుండటంతో దీని గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కథను కాపీ కొట్టారని వర్మగారే స్వయంగా ప్రకటించారు. నాగార్జున కెరీర్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి. కానీ శివ సినిమాలో ఆయన చేసిన పాత్ర మాత్రం ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ కు ఫేవరెట్. ఎప్పుడూ మన్మధుడిగా అమ్మాయిల మనసు దోచుకునే పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు నాగ్. అలాంటి ఆయన అప్పుడప్పుడు కమర్షియల్ చిత్రాల్లో కనిపిస్తూ యాక్షన్ రోల్స్ కూడా చేశారు. అలాంటి యాక్షన్ రోల్స్తో శివ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది. అయితే ఈ మూవీలోని శివ పాత్ర, కథ, యాక్షన్ వీటన్నిటిని ఒక ఫేమస్ హాంకాంగ్ సినిమా నుండి కాపీ కొట్టారని అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక శివ విడుదలై 35 ఏళ్ళు అవుతుండటంతో మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. బ్రూస్లీ. ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆయన చూపించే యాక్షన్ కు, తెరకెక్కించే సినిమాలకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆయన హీరోగా నటిస్తూ నిర్మించి డైరెక్ట్ చేసిన చిత్రమే ద వే ఆఫ్ ద డ్రాగన్. 1972లో విడుదలైన ఈ హాంకాంగ్ యాక్షన్ చిత్రం బ్రూస్లీ ఇతర సినిమాల్లాగానే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తాను ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు ద వే ఆఫ్ డ్రాగన్ లో లాగానే హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఉండాలని రామ్ గోపాల్ వర్మ నిర్ణయించుకున్నారట. అందుకే శివ సినిమాకు ద వే ఆఫ్ డ్రాగన్ కు చాలా దగ్గర పోలికలుంటాయి. కేవలం చదువుపైనే ఫోకస్ చేసే స్టూడెంట్ కాలేజీ పాలిటిక్స్ ను మార్చేసే యూత్ లీడర్ గా ఎలా మారాడనేది శివ కథ. అప్పట్లో ఈ సినిమా కథకు చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ మూవీ ఎన్నో థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. పైగా ఈ సినిమాలోని సీన్స్ ని యూత్ బాగా ఇమిటేట్ చేసేవారు. ముఖ్యంగా సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు. అలా శివ సినిమాతో టాలీవుడ్ లో తన మొదటి అడుగును బలంగా పడేలా చేశాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆ తర్వాత తను తెరకెక్కించిన చాలా వరకు సినిమాలు క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో వచ్చి ప్రేక్షకులను అలరించాయి.